अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल, आदाब। इशिता हाउस फैक्ट्री हाउस आउटलेट। ओके, सो हिंदी not that much coming. Okay. I know only Telugu. Okay. You know Telugu? Yes, ma'am. That's the reason I holded you. 45 rupees ki మాజా హాఫ్ లీటర్ బాటిల్ కూడా రాదు, అలాంటిది ఒక కుర్తీ వస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ నైటీలు, ఆడవాళ్ళకి ఇష్టమైన కలెక్షన్. మేము నైటీలోనే ఉంటాం. పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్ని కొంగులు కట్టుకోవడానికి వేసుకుంటాము దుపట్టా, పెళ్ళి కాని వాళ్ళు బాయ్ ఫ్రెండ్ని చుట్టూ తిప్పుకోవడానికి వేసుకుంటాము దుపట్టా. అందుకే మేము ఆడవాళ్ళు తిరుగుతాము దుపట్టాతో. ఓకే, మన ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ డైరెక్టర్ ఫౌండర్ అనమాట సునీల్ జీ. థ్యాంక్ యూ భయ్యా. మొత్తానికి ఫైనల్గా ఇషితా హౌస్ ఎత్తుక్కొని వచ్చానండి. ఎందుకంటే మా ఫ్రెండ్, ఎంతైనా ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాం కాబట్టి తనకేమైనా చేయాలి. ఎందుకంటే తనకి చిన్న పిల్లలు అనమాట. సో తనని ఎలాగైనా సపోర్ట్ చేయాలి అని చెప్పి, తనతో ఏదైనా స్టార్ట్ చేయించాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వచ్చాను. సూరత్కి వచ్చాను నేను మా ఫ్రెండ్ గురించి కష్టపడి, ఎండలున్నా కూడా తన కోసం వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి, అలాగే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టాక్ తీసుకోవచ్చు. వాళ్ళు అన్నీ ఎలా చేస్తారో, ఎలా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నీ చెప్తారనమాట. సో మా ఫ్రెండ్కి హెల్ప్ అవుతుందని చెప్పి నేను సూరత్కి వచ్చాను, ఇషితా ఫ్యాక్టరీ అవుట్లెట్కి. చూద్దాం లోపల ఎలా ఉంటాయో, మనకి సెట్ అవుతాయా లేదో. లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నట్టయితే షిప్మెంట్కి ఇలా ప్యాకింగ్ చేసి పంపిస్తారనుకుంటాను. సో ఎందుకంటే సూరత్కి వచ్చాము, మళ్ళీ ఇక్కడ ఎవ్రీ టైం వచ్చి మనం కొనుక్కోవాలా అని మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం కదా. అలా ఏం కాకుండా వీళ్ళు పంపిస్తారా, ఎలా డెలివరీ అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి ఎలా వేస్తారు, అన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ వాళ్ళని అడిగి కలుగుతున్నాం పదండి. హాయ్. ఐఎమ్ గుడ్. నాకు హిందీ not that much coming. Okay. I know only Telugu. Okay. You know Telugu? Yes, ma'am. That's the reason I holded you. Thank you. I'm helping for my friend. Okay. You are helping me. పక్కా మ్యామ్. ఓకే, సో ఏంటంటే అప్పటి నుంచి సూరత్లో తిరుగుతున్నా మా ఫ్రెండ్కి పాపం ఏదైనా చేయించాలి, తనకి బిజినెస్ స్టార్ట్ చేయించాలి. బికాస్ షీ హ్యాస్ కిడ్స్ అనమాట, చిన్న పిల్లలు ఉన్నారు. సో తన కోసం నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మనది ఎలా ఉంటుంది, ఏమేమి వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, తెలుగు వాళ్ళు మాట్లాడితే అప్పటి నుంచి నాకు ఎక్కడికి తెలుగు వాళ్ళ మొహం కూడా కనిపించట్లేదు. తెలుగు వాళ్ళు మాట్లాడితే ఆ సంతోషమే వేరు. అంటే మేడం మీకు ఒకటి చెప్పడం, మీరు గెస్ట్ చేశారో లేదో, నేను అందుకే సారీ షేర్ చేసింది అందుకోసం. మనకు తెలుగు పీపుల్స్ ఏంటంటే సౌత్ ఇండియాలో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, సారీ. సో ఇవాళ మన వ్యూవర్స్ అందరికీ కూడా సారీస్లోనే కనిపించాలి అని, సో ఫస్ట్గానే మీకు చెప్పి టైం ఇచ్చేసి నేను ఇలా వేర్ చేసి ఉన్నాను. ఓకే, నైస్. అంటే నేను మిమ్మల్ని తెలుగుని ఎలా గుర్తుపట్టానో తెలుసా, బొట్టు చూసి మా తెలుగు వాళ్ళని తెలిసిపోద్ది. సో పదండి చూపించండి. నేను ఇవాళ సూరత్లో ఒకటే రోజు ఉంటున్నాను, నాకు అన్ని తెలుసుకొని వెళ్ళాలి. సో మేడం కొంచెం నేను ఇక్కడ మీకు అక్కడ నుండి మీరైతే వచ్చారు, బట్ ఇక్కడ నేను కొంచెం చెప్పనా? చెప్పండి. ఏదన్నా ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నారు కదా, వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళకి అంటే లైవ్ గా విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ లో కూడా పర్చేస్ దట్, వాళ్ళకి ఇంకా కిడ్స్ కూడా ఉన్నారు అన్నారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవసరం లేకున్నా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి ఎలా అయితే ఆన్లైన్ టు ఆఫ్లైన్ రెండు రకాల పర్చేస్ అయినా కూడా ఇలా ప్రాపర్ గా వాళ్ళకి వాళ్ళ నేమ్ మీద బిల్లింగ్ ఉంటుంది ప్రాపర్ గా, అండ్ ఇలా వాళ్ళకి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఎవరైనా సరేనండి డైరెక్ట్గా మనం వచ్చామనుకోండి, వచ్చినప్పుడు మనకు ఫస్ట్ కలెక్షన్స్ సిల్క్ సారీస్లో మనకి ఉంటుంది. ఓకే, వాళ్ళకి రాగానే, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా అండి, మనకి సారీసే మెయిన్ ఇంపార్టెన్స్ అని. అయితే మనకి సిల్క్ సారీస్లోనే మనకి మెయిన్ ఇంపార్టెన్స్ సిల్క్, దీని తర్వాత ప్రింటెడ్, దీని తర్వాత వర్క్ అండ్ కుర్తీస్ కలెక్షన్స్, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ కొన్ని సమ్ కలెక్షన్స్ అనేది దిస్ ఇస్ లైక్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే బల్క్లోనే తీసుకోవాలి. బల్క్ అంటే మేడం మళ్ళీ ఇప్పుడు మీ ఫ్రెండే కావచ్చు, లేకపోతే మనం చూస్తున్న వ్యూవర్స్ అయినా, బల్క్ అంటే లక్షల్లో డైరెక్ట్ పెట్టాలా అని ఒక వాళ్ళకి కూడా మైండ్ థాట్ ఉంటుంది. అంటే వాళ్ళకి లక్షలోనే పెట్టాలి అని ఏం లేదండి, ఒక నార్మల్ అమౌంట్ లైక్ ఒక మనం ఏదైనా షాపింగ్ వెళ్ళినట్టయితే 10,000 15,000 ఈజీలీ అవుతుంది. అలానే మీకు ఒక 25,000 to 30,000లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ మీకు అందిస్తుంది డైరెక్ట్ ఇషితా హౌస్ మ్యానుఫ్యాక్చర్. నేను అంతే బడ్జెట్ తీసుకొని వచ్చా, ఎందుకంటే ఫ్రెండ్తో స్టార్ట్అప్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం తనకి నేను డబ్బులు అడగకుండా నేను హెల్ప్ చేద్దామన్న దీంట్లోనే నా బడ్జెట్ ఒక 30,000. సో 30,000 పడితే ఫస్ట్ నేను తనకి స్టాక్ ఇస్తాను. సో తనకి నచ్చుతుంది, తను సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎవరున్నారు మన వెనకాల, ఆయన ముందే ఉండి మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నామంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మీరు కూడా
చూస్తున్నారు కదా మేడం, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లో కూడా లైవ్ కస్టమర్స్ ఉన్నారు. సో మీరు కూడా గమనించినట్లయితే కనుక వాళ్ళకి అసలు కస్టమర్స్ ఎవరికి కూడా ఏమి ఇబ్బంది అనేది ప్రాబ్లం అసలు ఉండదు. లైక్ కలెక్షన్స్ లో, సర్వీస్ పరంగా, అమౌంట్ పరంగా, అండ్ వాళ్ళకి రిసీవ్ అవ్వడంలోనూ కూడా. ఓకే, సో నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కలెక్షన్స్ ఇలా కనిపించేస్తున్నాయి. పట్టపడి వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ A to Z కలెక్షన్ అయితే ఫస్ట్ నేను ప్రైస్ చెప్తాను. ప్రైస్ ఏంటంటే మనకి లెనిన్ కాటన్ అలాగే సిల్క్ కాంబినేషన్స్ నుండి కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ లో మ్యానుఫ్యాక్చర్ రేట్ చూసుకున్నట్లయితే ఓన్లీ 145 రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటుంది. 140 నుంచి 145 రూపీస్ నుండి. ఓ 145 రూపీస్ కి ఏం వస్తుంది చెప్పండి, ఒక లైనింగ్ కూడా రావట్లేదు. అవును డెఫినెట్ గా, ఎందుకంటే మనకి క్వాలిటీని బట్టి చూసుకున్నట్లయితే మనకి హెవీనే ప్రైస్ ఉంటుంది. సో దట్టు కొందరు కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అంటే మరి మీరు అంత తక్కువ అమౌంట్ అన్నారు కదా, మరి మీరు రియల్ గానే అవి మీకు పంపిస్తారా అంటే నేను ఇది కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర 145లో కలెక్షన్స్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, సో అందులో క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతుంది. ఇక్కడ 145 to 3000 4000 కలెక్షన్స్ కూడా మనకి ఇమిటేషన్ పట్టు కావచ్చు, లెనిన్ కాటన్ కావచ్చు, అండ్ అదే విధంగా కోరా సిల్క్ కావచ్చు, టసర్ సిల్క్ కావచ్చు, అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ మీకు బ్యాక్ సైడ్ గమనిస్తున్నారు లేదో చూడండి. ఇక్కడ మీకు ఇంకొక వెరైటీ ఇలా చూడండి, పట్టు దాంట్లో మనకి ఇంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, అంటే ఇప్పుడు సాఫ్ట్ గా ఉంది చాలా. అంటే ఇప్పుడు సమ్మర్ కూడా కదా మేడం, సో సమ్మర్ లో మనకి సమ్మర్ మీ సూరత్ కి వచ్చి అడగాలమ్మా సమ్మర్ ఎలా ఉందో. బయట నుంచొని ఇలా తిరిగేలోపు మొత్తం తడిచిపోతున్నాను నేను. అంటే ఇంకొంచెం ఇక్కడ హీట్ అనేది ఎక్కువనే ఉంటుందండి. సో చూడండి ఇలా గ్రీన్ కలర్ కి అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. సో ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మన దగ్గర? దీని ప్రైస్ అయితే మనకి రివీల్ చేయమండి, ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చర్స్ కదా. సో మరి ఈ సారీస్ తీసుకొని కూడా సేల్ చేసుకునే పర్సన్స్ ఉంటారు. సో అందులో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ ఇంకొకటి వేరే మాట అయితే అనొద్దు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ ఎప్పుడు కూడా ప్రైస్ అనేది రివీల్ చేయరు, ఓన్లీ స్టార్టింగ్ టు ఎండ్ వరకే రివీల్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అనిపించి మన దగ్గర నుండి కనుక పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే దీన్ని ఇలా స్క్రీన్ షాట్స్ తీసి డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అందులో మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. షూర్, నైస్. సో ఇప్పుడు మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్ రేంజ్ ఎలా ఉంటుంది? లైక్ స్టార్టింగ్ లోనైతే మనకి 145 చెప్పాను కదా అండి. నార్మల్ గానైతే ఇలా ఇంకా క్వాలిటీ ఇంకా తక్కువగానే ఉంటుంది చెప్పాలనుకున్నట్లయితే. ఇది మనకి 200 300 400 ఇలా క్వాలిటీ బట్టి ఉంటుంది. ఓకే, బడ్జెట్ కి తగ్గట్టు క్వాలిటీ తగ్గట్టు మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి. ఎస్ ఉంటుంది. ఓకే, వెరీ నైస్. మనకి ఏదైనా పెళ్లిళ్ళకి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ పెట్టుబడులు, మనకి సౌత్ ఇండియన్ లో మెయిన్ తెలుగు ఫ్యామిలీస్ ఏంటంటే తాంబూలం అని పెట్టుబోతలని అని అంటారు కదా. కాదు, ఏ రకమైన శుభకార్యానికైనా మనం ఎక్కువ సారీస్ అవి పెడుతుంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడ వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రైస్ పరంగా చూసుకున్నా మేడం, ప్రైస్ పరంగా కూడా వాళ్ళకి తగ్గట్టు కలెక్షన్స్ అనేది ఇక్కడ పక్కాగా దొరుకుతుంది. అంటే ఒక్కొక్క కస్టమర్ వచ్చి రిపీట్ అంటే ఖాళీ చేతులతోటి వెళ్లకుండా ఏదన్నా ఒక వెరైటీస్ అనేది బిజినెస్ కోసం తప్పకుండా తీసుకుంటారు వాళ్ళు. కలర్ ఆప్షన్స్, చూడు చూడు, వైఫ్ కి ఇలాంటివి కొనివ్వాలి ఎప్పుడు. కొనేసావా? సెకండ్ నేనే, థర్డ్ నేనే, కానీ నన్ను తప్ప. ఇది డబుల్ కలరా మనకి? yes ma'am, 2 కలర్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రైస్ రేంజ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. బ్రైడల్ కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. బ్రైడల్ కాన్సెప్ట్ తక్కువ ప్రైస్ లో చూడండి. అంటే ఇప్పుడు గనక ఒకవేళ పెళ్లిళ్ళకి గనక కావాలనుకున్నట్టయితే మేడం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, మరెన్నో కలెక్షన్ చూడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అవునా, నైస్, వెరీ నైస్. అంటే ఇది ఇప్పుడు చూసిందంటే మనకి ఇమిటేషన్ కాంజీవరంలో వస్తుంది. డబుల్ షేడ్ అయితే మనకి ఎలా అంటే ఇది కూడా మనకి జీరోస్ కి డైమండ్ వర్క్ వస్తుంది, డబుల్ షేడ్ ఉంటుంది. ఓకే, ఇట్ లుక్స్ వెరీ గ్రాండ్. అసలు నేను చూసి 8-9,000 అనుకున్నాను. వెరీ రీజనబుల్ ప్రైస్. ఓ వావ్. అండ్ బెనారస్, కొంచెం ట్రెడిషనల్ బెనారసీ పట్టు బోర్డర్ వస్తుంది. ఇక్కడ మీకు బోర్డర్ లో కూడా మనకి ఇప్పుడు చాలా వరకు ఏంటంటే యూత్ఫుల్ ఏంటంటే మనకి బిగ్ బోర్డర్ లో ప్రిఫరెన్స్ చేస్తున్నారు. బిగ్ బోర్డర్ కావాలనుకున్నా అలాగే స్మాల్ బోర్డర్ కావాలనుకున్నా కూడా ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే చాలా ఆప్షన్స్ కే పెట్టింది పేరు మేమని చెప్పండి. ఇషితా హౌస్ ఫ్యాక్టరీ హౌస్ అవుట్లెట్. ఓకే, సో ఇందులో ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. కూడా అవేనండి, ఇవన్నీ కూడా టసల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనకి బాక్స్ వెరైటీస్ ఉంది. ఓకే, నా కోసం కొంచెం బ్లాక్ ఇది ఓపెన్ చేయండి, నాకు ఈ రెండు కలర్స్ అంటే ఇష్టం.
ఇవి మీ ఫేవరెట్ మ్యామ్? ఎస్, బ్లాక్ అంటే ఓకే, బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్ అంటే మన బాక్స్ లో బ్లాక్ కనిపిస్తుంది. ఇది బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా రిచ్ గా ఉంది. ఇప్పుడు రంజాన్ కూడా ఉంది. ఒకవేళ మీకు రంజాన్ షాపింగ్ అయినా లేకపోతే ముస్లిం వెడ్డింగ్స్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మంచి మంచి పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ నికా రిసెప్షన్ లో వేసుకోవాల్సిన శారీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసారు కదా బాక్స్ వెరైటీ. ఇవి కూడా మీరు బల్క్ లో తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ సారీ. బ్యూటిఫుల్ శారీ, వర్క్ వచ్చింది. ఓవరాల్ శారీ అంతా చాలా రిచ్ గా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ఒక క్వశ్చన్ నేను అడగొచ్చా మేడం? చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇషితా హౌస్ విజిట్ చేసినప్పుడు? నేను వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు కలెక్షన్ చూసినంత వరకు నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఓకే, ప్రైజింగ్ లో జనరల్ గా ఉమెన్ మనం ఏం ఆలోచిస్తాము, మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి, క్వాలిటీ బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి. సో ఆ మూడు కలగలిపే నిషితా హౌస్ ఇప్పటి వరకు మొత్తం చూసాక నాకు రివ్యూ అడగాలి. ఓకే ఓకే, అంటే మీరు సారీస్ లో అంత క్యాచప్ చేస్తున్నారు కదా, అందుకే నేను ఒక క్వశ్చన్. మీరు నమ్మరు, ఇది నేను చూస్తూ చూస్తూ నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతున్నా. ఈ సారీ కొనాలి, ఈ సారీ కొనాలి, ఈ సారీ కొనాలి. ఓకే, కలెక్షన్ ఆర్ లైక్ వెరీ ఇంప్రెసివ్. అవును కదండి. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి, బండల్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ చెప్పాను కదా, ఇలా పట్టుకోండి. సో ఇలా బండల్ వైజ్ గా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క డిజైన్స్ కి కలర్ ఆప్షన్స్ లో మేబీ డిజైన్ ని బట్టి మనకి 3 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 కూడా ఉండొచ్చు. ఇలా మనకి ఉంటుందండి. అండ్ ఇలా మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇది మనకి ఏంటంటే ప్రాపర్ ఇలా ప్యాకింగ్. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ మనకి బండిల్స్ అండి. ఇలా తీసుకోవాలి వీళ్ళ దగ్గర. ఏది ఆర్డర్ చేసుకున్నా ప్రతిదీ కూడా మీకు ఇలా బండిల్స్ లో వస్తుంది అనమాట. నీట్ గా ప్యాకింగ్ చేసి వస్తుంది. సో ఇప్పుడు మీకు సపోజ్ వీడియో కాలింగ్ చేస్తారు, చేసినప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు కదా, మీకు ఆ సెట్ లో ఉన్న 5 పీసెస్ 4 పీసెస్ ఏదైతే ఉన్నాయో అవే వీళ్ళు పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ప్రింటెడ్ సారీస్ మ్యామ్. పదండి చలో. ఎక్కువ కాదండి, ఇక్కడ మీకు ఇలా మనం ఏంటంటే ఫ్యాన్సీ క్యాజువల్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మీకు వర్క్ లో ఇలా మీకు ఇక్కడ ఇంప్రెస్ అయ్యారు కదా, అవును పట్టులో. ఓకే, ఇలా మీకు వర్క్ లో కూడా ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, లైట్ వెయిట్ అండి. ఇది బాగా చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ ఇంకోటి బాందిని. బాందిని ఇస్ మై ఫేవరెట్ మ్యాన్. ఓకే, దిస్ ఇస్ లైక్ ఏం బాందిని అంటారు ఇవి? ఇది మనకి ఇందులో కూడా మనకి డోలా సిల్క్ లో. డోలా కాకపోతే ఇది ఏంటంటే మనకి జరీ కాంబినేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కానీ ప్రతిది కూడా అంటే చీరలో మీరు ఇప్పుడు అడిగారు, మీరు ఏదైనా చేశారేమి అని, అది కాదండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం, ఒకవేళ డైలీ వేర్ లో ఇంకా కొంచెం ఫ్యాన్సీ కావాలంటే ఇలా మనకి క్యాటలాగ్ ఉంటుంది. ఇది క్యాటలాగ్. క్యాటలాగ్ శారీస్. క్యాటలాగ్ శారీస్ లో ఎన్ని ఉంటాయి ఇప్పుడు కలర్స్? ఇప్పుడు క్యాటలాగ్ లో మనకి క్యాటలాగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇదిగోండి క్యాటలాగ్ లో, ఒక క్యాటలాగ్ లో మనకి ఆల్మోస్ట్ ఒక 9 కలర్స్ వస్తున్నాయి. ఈ 9 పీసెస్ ఇస్తారా మీరు? సెట్ టు సెట్ మనం తీసుకోవాలన్నమాట. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ రేంజ్ లో ఉంటుంది, మరీ ఎక్స్పెన్సివ్ ఉండదు. వెరీ ప్రింటెడ్ లో మనకి చాలా తక్కువగానే ఉంటుంది. అంటే అది కూడా మనకి క్వాలిటీ కొంచెం ముందుకు వెళ్దామా? యా ప్రింటెడ్ అడిగారు కదా, ప్రింటెడ్ లో చూద్దాం. ఎస్, ఓకే, దిస్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట. అండ్ ఆల్ సీజన్స్ మనం కట్టేసుకోవచ్చు అండి. వర్షాకాలమైన, చలికాలమైన, ఎండాకాలం, ఏదైనా మనకి డిస్టర్బ్ కాని చీర అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఫ్లోరల్ ఉంది మొత్తం శారీ అంతా. బ్లాక్ అన్నారు కదా మేడం, డెలివరీలో కూడా బ్లాక్ శారీ. వాహ్, గ్రే కలర్ బార్డర్ వస్తుంది. గ్రే కలర్ బార్డర్ వస్తుంది. అలా ఉందన్నమాట. ఎనీవేస్, ఇది కూడా బాగున్నాయి. ప్రింటెడ్ లో ఇవి ఎలా తీసుకుంటారు జనాలు తీసుకోవాలంటే? మేడం మంచి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు బ్రైడల్ లో చూసిన కలెక్షన్స్ అండ్ ఇమిటేషన్ లో చూసిన కలెక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా 5 to 6 లేదా 4 to 5 కలెక్షన్స్ అనేది మనకి డిజైన్ లో అండ్ కలర్ ఆప్షన్స్ లో ఉంటుంది. వీటిలో ఏంటంటే మీరు ఇక్కడ గమనించారా, అన్ని కూడా ఇలా టబ్ లో ఓన్లీ శాంపుల్స్. ఓన్లీ శాంపుల్స్. ప్రతి దానికి కూడా మీకు 25 to 30 పీసెస్ వైజ్. 25 to 30 పీసెస్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వెరైటీ చాలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే సేమ్ డిజైన్ ఉంటుంది కదా, నాకు తెలిసి. ఎస్, చూసారా, మీతో ఉండి నేను కూడా మైండ్ రీడ్ చేశా. సో 4 డిజైన్స్ రిపీటెడ్ గా ఉంటాయి. అంటే 4 అంటే ఇప్పుడు 25 ఉన్నాయి అనుకోండి, అందులో 4 కలర్స్ సేమ్ ఉంటుంది, డిజైన్స్ డిఫరెన్స్ వస్తాయి. ఓకే, నైస్. ప్రింటెడ్ లో కూడా తక్కువ ప్రైస్ లో ఉంటాయి, హ్యాపీగా సేల్ అయిపోతాయి. ఏ సీజన్ అయినా సేల్ అయిపోతాయి. మీ దగ్గర స్టాక్ మిగలదంటే ఇక్కడ ట్రై. ఓకే, ప్యాటర్న్ పట్టాలో వస్తుంది, బిగ్ బోర్డర్. వావ్, ఫ్లోరల్ లో మనకి డిజిటల్ లో వస్తుంది.
ఇలా ఉంటుంది. మొత్తం శారీ అంతా మనకి డిజిటల్ విత్ ఫ్లోరల్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ మనకి ప్రింటెడ్ లో స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 110 నుండి ఉంటుంది. ఏంటి 110 రూపాయలు? 110 వా, 110 రూపాయలకి ఏం వస్తుందంటే మీరు కమెంట్లలో పెడతారు. అంటే మీరు ఒక మెయిన్ మంచి క్వాలిటీ ఉన్న హ్యాండ్ టచ్ కూడా రాదు. ఎస్, అలాంటిది మనకి మంచి శారీ వస్తుంది. అంటే మళ్ళీ అందులో ఇది కూడా నేను చెప్పొస్తాను మేడం, అందులో మళ్ళీ బ్లౌజ్ ఉంటుందా, ప్రాపర్ కట్ ఉంటుందా అంటే అది మేము కూడా చెప్పలేదు. ఎందుకంటే మీరు ఒక 200 మంచి ప్రైస్ ని ఎన్నుకున్నారనుకోండి, అందులో మీకు కట్ విత్ ప్రాపర్ బ్లౌజ్ అండ్ ప్రాపర్ లెంత్ ప్రైస్ వస్తుంది. అంటే ప్రైస్ కి తగ్గట్టు క్వాలిటీ బేసికలీ. కానీ అలా అని మన దగ్గర హై క్వాలిటీ శారీ ఏమి హై ప్రైజెస్ లో లేదు ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో. కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ లో, బికాస్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్, దీస్ ఆర్ లైక్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి అలా ఉంటాయి ప్రైజెస్. అండ్ ఇంకొక సమ్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను మేడం. ఇది మనకి రెడీమేడ్ బ్లౌజెస్. ఇప్పుడు చాలా మంది అవును సారీస్ తీసుకొని బ్లౌజ్ స్టిచింగ్ చేసుకునే ఆప్షన్స్ అనేది నేను నా గురించి చెప్తా నీకు. నేను ఒక బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటా, నువ్వు కావాలంటే మా ఆయన అడుగు. ఒక బ్లాక్ బ్లౌజ్ మీద నేను ఒక 20-30 చీరలు కట్టేస్తా. వావ్, అంటే నేను కూడా అంతేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం టైలర్స్ ని చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు, అలాంటి అయ్యారు. మళ్ళీ మనకు కూడా టైం ఉండట్లేదు కాబట్టి యూ కెన్ గో లైక్ దిస్ అండి. డిజైనర్ బ్లౌజెస్ వస్తున్నాయి. అసలు టైలర్లు కూడా ఇంత బాగా కుట్టారనమాట, ప్యాటర్న్ కానీ స్టైల్ కానీ. మళ్ళీ బ్లౌజెస్ లో కూడా మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది. ఫ్రీ సైజ్ ప్లస్ సైజ్ వాళ్ళకేమో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ తక్కువ ఉన్న అంటే హెల్దీ లేని పర్సన్ సన్నగా మనకి బక్క చిక్కపోయినా కూడా అనొచ్చమ్మా. దానికి కూడా మీకు ఫ్లోరల్ వర్క్ వస్తుంది, మొత్తం థ్రెడ్ వర్క్, స్టోన్ వర్క్. మనకి ఇక్కడ వర్క్ వచ్చేసి మనకి సిరోస్కి డైమండ్. ఈ బేబీ పింక్ एक बार ఓపెన్ करो. ఇది లైట్ పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్ ఎలా ఉందంటే ఈ రెండు కలర్లు బాగుంది, నేను ఎందుకు బాగాలేను అంటే ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇది మనకు వచ్చేసి సెమీ స్టిచింగ్. ఓ సెమీ స్టిచ్ వస్తాయి. ఓకే ఓకే. సో సైజెస్ బట్టి వీ నీడ్ టు గెట్ ఇట్ స్టిచ్డ్. అండ్ ఇది కూడా చూస్తే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బేబీ పింక్ బాగుందా? బాగుంటుంది. ఏ నాకు ఏదైనా బాగుంటుంది. है ना भाई, मेरे कोई भी कलर अच्छा लगता, सिर्फ पैसे रहना शॉपिंग करने के लिए. ఓకే. అవి కాటన్ వద్దా చెప్పండి? కాటన్ కాకపోతే ఎలా, ఇప్పుడు సమ్మర్లు మనని భరించేది కాటన్ ఒకటే, భర్తలు కూడా భరించని మనని భరించేది కాటన్ ఒక్కటే, సేల్ అయ్యేవి కూడా కాటన్ ఒక్కటే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిస్తే డెఫినెట్ గా కాటన్ ఆల్ టైమ్ ఇప్పుడున్న టైంలో. ఎందుకంటే మన వెదర్ ఎలా అయిపోయిందంటే మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ హై రైజ్ బిల్డింగ్లు వచ్చి ఎప్పుడు సమ్మరే కాదు, ఎప్పుడు మనకు వేడిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలనుకున్నట్టు చాలా మనకి వర్క్ ఏమైనా పండగలకి మాత్రమే ఇది మనకి ఆఫీస్ గోయింగ్ క్యాజువల్, ఏదైనా చిన్న కిట్టి పార్టీస్, పిల్లల్ని స్కూల్ నుంచి ట్యూషన్ నుంచి తెచ్చుకోవడానికి కూడా ఇవే. సో ఇవి కూడా బాగున్నాయి. డిఫరెంట్ 45 రూపీస్ కి మాజా ½ లీటర్ బాటిల్ కూడా రాదు. అలాంటిది ఒక కుర్తీ వస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే మనం ఫుడ్ తో రిలేట్ చేసుకోవచ్చు తొందరగా. మాజా బాటిల్ కూడా రానిది 45 రూపీస్ కి కుర్తీ, ఒక ఫ్యాబ్రిక్ కూడా రాదండి. కానీ మనకి ఏంటంటే వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఉన్నది. 45 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, కానీ కొంచెం మంచి క్వాలిటీ ఉండాలి, డ్యూరబుల్ గా ఉండాలి అని చెప్తే 150, 200, 250, 300, 350 వరకు. ఇంకొకటి చెప్పాలంటే మేము 45 కి అయితే వెళ్ళొద్దు. స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకి 180, 200, 250 తీసుకునే వాళ్ళకి బెటర్ చాయిస్. ఇక్కడ చూసినట్టయితే చాలా కలెక్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చి మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేవీ బ్లూ కలర్ లో వచ్చింది ఈ కుర్తీ. అండ్ ఇంకా కొంచెం వర్క్ వి చూపించండి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఇది మనం డైలీ వేర్ లో క్యారీ చేయొచ్చు. డైలీ వేర్ లో సింగిల్ కుర్తీస్ అండి. మీకు ఇంకా కొంచెం ఫ్యాన్సీ వేర్ అది కూడా 3 పీస్ కుర్తీస్. ఓకే, వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. రెడీమేడ్ లో టైలర్ వెంట పోయి బాబు మేరా డ్రెస్ కబ్ దేతే రే, కబ్ దేతే అనాల్సిన అవసరం లేదు. మై ఫేవరెట్ బ్లాక్, ఆల్ టైమ్ బ్లాక్. సో ఇప్పుడు మేము ఇంత దూరం సూరత్కి వచ్చి ఈ డ్రెస్ గురించి సో మీ దగ్గర మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మెటీరియల్స్ అంటే అది కూడా మళ్ళీ అన్ని సీజన్స్ ప్రకారంగా మేడం. అంటే బొటిక్ వాళ్ళకి చెప్పాలనుకున్నట్లు ఒకటే మాటలో అన్ని రకాల కలెక్షన్స్. అది కూడా ఓన్లీ 18 రూపీస్ పర్ మీటర్. 18 రూపీస్ మీటర్ లో మనకి మెటీరియల్ కలెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. జస్ట్ 18 రూపీస్. సో ఇందులో మనకి కాటన్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంతవరకు మనం తీసుకున్నదంతా మనం బల్క్ లో తీసుకున్నాం కదా, ఇప్పుడు మెటీరియల్ కూడా మనం టాన్స్ లో తీసుకుంటాము. దానిలో మనకి ప్రతి ఒక్క దానికి కూడా 20 మీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం 20 మీటర్స్ ఉంటుంది. అండ్ అందులో ఒక ఇప్పుడు కింద మన ఎంట్రన్స్ లో పార్సల్ చూసాం కదా, ఆ పార్సల్ లో మాక్సిమం ఇక్కడ మనకి మొత్తం కూడా కాటన్ మెటీరియల్ అయినా, ఇలా వర్క్ మెటీరియల్ అయినా, లేదా ఇంకా వేరే ఏదైనా మెటీరియల్స్ అన్ని కలిపి ఒక 250-300 మీటర్స్ చొప్పున తీసుకోవాలి.
ఓ 250-300 మీటర్స్ చొప్పున తీసుకుని బొటిక్ వాళ్ళైనా లేకపోతే డిజైనర్ స్టూడియో వాళ్ళకి ఏంటంటే ఒకటే ఫ్యాబ్రిక్తో చాలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనకి హైదరాబాద్లో మెటీరియల్ అంటే మనం చార్మినార్కి వెళ్తాము. చార్మినార్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇక్కడ బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు, లేకపోతే వాళ్ళని కన్సల్ట్ అవుతే. ఇది చూసారా, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి వర్క్ వస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. నెట్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వర్క్. ఇది మంచి వైట్ జార్జెట్ వైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది శారీ లాగా కూడా చేసుకోవచ్చు కదా. శారీలు మనకి ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఇది కూడా మీకు వైట్ లో సీక్వెన్స్ అండ్ హెవీ లెహంగా అయినా లేకపోతే మంచి ఫ్రాక్ అయినా క్యాన్ వేసుకుంటే ఇట్ లుక్స్ లైక్ వెరీ ఫ్యాబ్, చాలా బాగుంటుంది. మనకి లైట్ అండ్ డార్క్ కలర్ ఆప్షన్స్ లో కూడా ఉంటుంది. లైక్ ఎలా అంటే బ్రైడల్ కాంబినేషన్స్ కావాలనుకున్నా కూడా మనకి బ్రైడల్ సంబంధించిన ఆల్ వెరైటీస్ కలెక్షన్స్ కూడా దొరుకుతుంది. మగ్గం వర్క్ ఒకళ్ళు చేయించుకుంటే మగ్గం వర్క్ ఒకసారి చేసుకోవడానికి వేలు పెడతారు. అలాంటిది మనకి తక్కువ ప్రైస్ లో మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వావ్, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ నైటీలు, ఆడవాళ్ళకి ఇష్టమైన కలెక్షన్. మేము నైటీలోనే ఉంటాం, మాకు ఎన్ని బట్టలు ఉన్నా మేము నైటీలోనే ఉంటాము కదా. సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కూడా చెప్పుకోవచ్చు. ఎస్, అసలు ఎన్ని చీరలు, 10,000 చీరైనా 50,000 చీరైనా కట్టినా పెట్టాల్సిందే. ఇంటికి వచ్చామా నైటీ వేసామా అన్నట్టు ఉంటది అనమాట. ఇప్పుడు నైటీస్ లో కూడా మనకి ఇంత ముందుకి ఏంటంటే ఇలా మనకి లాంగ్ దాంట్లో చూసాం కదా మేడం. ఇప్పుడు ఫ్రాక్ మెటీరియల్స్ లో కూడా ఇలా అంటే ఒకప్పుడు ముసలమ్మ వేసుకునేటట్టు ఉండేవి, ఇప్పుడు ఎవరైనా ట్రెండింగ్ వేసుకోవచ్చు. అలాగే మనకి మదర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా జిప్స్ తో ఉంటుంది. వాళ్ళకి కూడా కన్వెంట్ మనకి మంచిగా ఉండాలనుకుంటారు. ఓకే, మెటీరియల్ పరంగా మనకి ఇందులో మీకు క్రేప్ లో కావాలనుకున్నా, కాటన్ లో కావాలనుకున్నా కూడా అన్ని కలెక్షన్స్ ఉంటుంది. సో ఈ ప్రైసెస్ ఎంత? ఇది కూడా మనకి ఓన్లీ 75 రూపీస్ నుండి స్టార్టింగ్. ఓకే, 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇందులో కూడా మీకు సెట్ వైజ్ ఉంటాయి అన్నమాట. మీరు సెట్ వైజ్ తీసేసుకున్నట్టు, ఎందుకంటే ఫ్రీ సైజే ఉంటాయి కాబట్టి నైటీలో మనకి ఈజీగా సేల్ అయిపోతాయి. తక్కువ ప్రైస్ లో మీకు మంచి మార్జిన్ లో మీరు సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు దుపట్టా కలెక్షన్, దుపట్టాస్ కలెక్షన్. ఓకే, ఈ దుపట్టాని కావాలనుకున్న అన్ని కలెక్షన్స్. పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్ ని కొంగులు కట్టుకోవడానికి వేసుకుంటాము దుపట్టా. పెళ్లి కాని వాళ్ళు బాయ్ ఫ్రెండ్ చుట్టూ తిప్పుకోవడానికి వేసుకుంటాము దుపట్టా. అందుకే మేము ఆడవాళ్ళు తిరుగుతాము దుపట్టాతో. అడగండి మ్యామ్, ప్రైస్ ఎంత? 75, నో 55, నో 45, 25 రూపీస్. వావ్, 25 రూపీస్ నుంచే దుపట్టాస్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా హెవీ డిజైనర్ కూడా ఉంది మ్యామ్. ఓ ఏ బాగుంది దుపట్టా, మ్యాచ్ అయ్యేలాగా. ఎస్, అంటే నేను దుపట్టా వేసుకురాలేదు అంటున్నావు కదా. ఏ బాగుంది, బాగుంది. ఇది ఎంత? ఇది కూడా మనకి ఓన్లీ ఎలా అంటే 100 రూపీస్ నుండి మంచి డిజైన్ ఫ్యాన్సీ వేలో కావాలి. అంటే ఇంతకు ముందు మనం ప్లెయిన్ చూసాం కదా, అది ఇవి మనకి ప్లెయిన్ కాకుండా మల్టీ కలర్. ఓ నైస్. మేడం నేను దుపట్టా అంటే మేడం నిజంగానే వెయిట్ చేస్తున్నాను. సలాం వాలేకుం, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. అన్ని కొంచెం కొంచెం వచ్చు. అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు అనమాట లాంగ్వేజ్లు కూడా. ఇది కూడా మల్టీ కలర్ అండ్ వావ్, ఇది కూడా మంచి వైట్ డ్రెస్ అయినా బ్లాక్ డ్రెస్ మీద వేసుకుంటే వావ్, ఎంత కలర్ఫుల్ గా అంటే అంత కలర్ఫుల్ గా ఉంది. హోలీకైనా లేకపోతే ఎనీ ఫెస్టివల్స్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనకి లెగిన్స్ లో ఇక్కడ కలర్స్ ఫస్ట్ కలెక్షన్ చూద్దాము. ప్రతి ఒక్క దానికి కూడా కలర్ లో సైజ్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, 5 పీసెస్ లో సెట్ వైస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెగ్గింగ్స్ ఎంత స్టార్టింగ్ మన దగ్గర? ఇది కూడా మనకి 75, 80, 100. ఓకే, ఇప్పుడు మీరు సేల్ చేసుకోవాలంటే 75, 80 నుంచే ఉంటుందండి. అంటే మనకి రేపు పొద్దున మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి కూడా కాబట్టి ప్రతి సెట్ లో స్మాల్, మీడియం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలా సైజెస్ ఉంటాయి కాబట్టి లెగ్గింగ్స్ కాకుండా మనకి యాంకల్ లెంత్ కావాలనుకున్నా, ఫుల్ లెంత్ కావాలన్నా, ప్లాజో ప్యాంట్స్ అయినా, షైనింగ్ ప్యాంట్స్ అయినా అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, మన ఇషితా हाउस फैक्ट्री आउटलेट डायरेक्टर फाउंडर अनमाटा सुनील जी, आपको कैसा लगता है इतना बड़ा स्केल में आपका बिजनेस है? लाइक यू नो आप वुमेन एम्पावरमेंट के लिए बहुत सपोर्ट कर रहे हैं. लाइक डिफरेंट स्टेट से लोग आ रहे हैं आपके पास बाई करने के लिए. हाउ दिस स्टार्टेड? नमस्कार, स्वागत है आपका भारत की सबसे बड़ी फैक्ट्री आउटलेट इशिता हाउस में. मैं आपका दोस्त सुनील पाटिल. मैडम, अगर हमारा पहले से एक ध्येय रहा है कि जो
अपना ऑल ओवर जो अपना भारत है वो भारत अभी ग्रोथ कर रहा है, और मैं इस भारत के युवाओं को, बहनों को और भाइयों को मैं ये बोलना चाहता हूँ कि मैं हमेशा बोलता हूँ, मेरा एक डायलॉग है, बिजनेस छोटा हो या बड़ा हो, ओके, अपना होना चाहिए। वाह, और अच्छा है। खास करके मैं युवाओं को भी और बहनों को भी ये बोलना चाहता हूँ ओके, कि आप अगर नौकरी करते हो तो एक पैकेज फिक्स होता है, एक पगार जो होता है वो फिक्स होता है, लेकिन बिजनेस एक ऐसी चीज है उसमें आप जितना मेहनत करोगे उतना पैसा है, उतना प्रोग्रेस करेंगे। उतना पैसा भी है, उतना प्रोग्रेस भी है। और आपको जो कपड़े का बिजनेस की मैं बात करूं मैडम, ऐसे बिजनेस तो बहुत है, आपको जो भी बिजनेस करना है आप कर सकते हो, लेकिन कपड़े का बिजनेस एक ऐसा एकलौता बिजनेस है मैडम जो कभी भी नुकसान नहीं करता। सेफ सेविंग है। हाँ, सेफ है और इसकी कोई एक्सपायरी डेट नहीं है। दारों के हमारे यहाँ मैडम लेडीज है जो घर गृहिणी होती है, हाउस वाइफ बहने होते हैं, वो खरीदी करते हैं, या शॉप वाले या शोरूम वाले खरीदी करते हैं। उन्होंने 1 लाख का माल लिया हो, 50,000 का माल लिया हो, 5 लाख का माल लिया हो, 50 लाख का माल लिया, तो वो कभी भी कपड़ा खराब नहीं होता है, उसकी एक्सपायरी डेट नहीं होती है। तो थोड़ा ट्रेंड चेंज करके, थोड़ा स्टाइल चेंज करके भी अपन उसको बेच हाँ, सकते हैं। बेच सकते हो। और दूसरी बात है कि इंडिया में और दूसरा सर, सॉरी टू इंटरप्ट यू, जनरली दूसरा बिजनेस कुछ भी करे तो अपना हाथ जलने का चांसेस है, Chances बट है। व्हेन इट कम्स टू कपड़े में क्या है ना, इजीली बिक जाता है। Easy। और छोटा इन्वेस्टमेंट से अपन स्टार्ट कर सकते हैं। छोटे से भी आप इन्वेस्ट कर सकते हो, मीडियम से भी कर सकते हो, बड़े से भी कर सकते हो। इशिता हाउस पूरे भारत में इसी के लिए जाना जाता है, कपड़ों के साथ साथ इशिता हाउस बिजनेस करना सिखाता है। बिजनेस करना सिखाता है। दैट्स ट्रू, दैट्स और ऑल ओवर इंडिया में कहीं भी हो, हमारा बाहर भी एक्सपोर्ट होता है। ओके, आपको जब तक आपका माल नहीं मिलता तब तक गारंटी हमारी होती है।